మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. హైదరాబాద్లోని బాపుగఢ్ దగ్గర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పనులకు రక్షణ శాఖ అనుమతులిచ్చింది. దీంతో అనుమతి మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రణాళికలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంతో పాటు నగర ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం తెలంగాణ ప్రభుత్వ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, నగర సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి అనేక లక్ష్యాలకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతమైన గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని 84 ఎకరాల రక్షణ శాఖకు చెందిన భూమిలో ఈ గాంధీ సరోవర్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టును ఎంఆర్డీసీ అభివృద్ధి చేయనుంది. ప్రాజెక్టు కోసం కేటాయించిన రక్షణ శాఖ భూమి విలువ దాదాపు 533 కోట్లకు పైగా ఉందని అధికారులు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుతో బాపుఘట్ ప్రాంతంలో పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మెరుగైన వినోద సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.